మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నా పేరు భిక్షపత్ గౌడ్ అండి. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం, ఫార్మరు, బిజినెస్. సో ఎట్లుంది ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? మార్పు కావాలని చెప్పేసి మార్పును తెచ్చుకున్నారు. మార్పు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు అనిపిస్తుంది? జనాల లోపల బాగా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ పాయింట్ ఒకటి బస్ అని పెట్టారు, ఫ్రీ బస్ అని. 4 to 6 వరకు 12 to 6 వరకు బస్సులు బంద్ చేశారు. రైతుల మన మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది. అదొకటి ఉంది. 6 హామీలలో 2500 ఏ ఇంటి కుటుంబ సభ్యురాలకు రాలేదు. ప్రతి ఇంట్లో ఉన్న 18 ఏండ్ల మహిళకు 2500 ఇస్తా అన్నాడు. ఇంతవరకు అది అమలు చేయలేదు. రైతు బంధు ఉంది. రైతు బంధు కేసీఆర్ ఇచ్చినప్పుడు మనకు ఒకటే టర్ములో 2 టర్ములో పడాయి. 10,000, 5,000, 5,000. ఇప్పుడు 15,000 ఇస్తా అన్నాడు. 15,000 ఇస్తా అన్నాడు, ఒప్పుకుందాము. కానీ 1 ఎకరము కనెక్షన్కు సబ్సిడీ. ఈరోజు 6 పథకాలలో చూసుకుంటే మన విద్య, వైద్యకు ఎక్కడ కూడా రాని పరిస్థితి. ఈరోజు రైతు బీమా ఉంది. చనిపోతే 5 లక్షల రూపాయలు వస్తాయి. ఆ కుటుంబానికి ఎంతో సాయంగా ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోవడమే లేదు. రైతులను 500 రూపాయలు అదనంగా ఇస్తా అన్నాడు బోనస్ వడ్లకు. అవి ఎక్కడ ధాన్యాలు అక్కడనే నిలిచిపోయాయి. ఈరోజు అన్ని చూసుకుంటే అన్ని విధాలుగా మాయ మాటలు చెప్పి మసిపూశారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? రంజిత్ రెడ్డి వస్తే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వేయండు, కాసం జ్ఞానేశ్వర్ టీడీపీ నుంచి బీఆర్ఎస్కి రావడం జరిగింది. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది? అభ్యర్థిని చూసి ఓటేస్తారా, పార్టీని చూసి ఓటేస్తారా? ఈరోజు 3 పార్టీలలో నిలబెట్టిన కేసీఆర్ అభ్యర్థులే. కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి మనమడని చెప్పేసి చేవేళ్ల కాన్స్టెన్సీలో పార్లమెంటు సీటు ఇవ్వడం జరిగింది తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి. ఏ క్యాండిడేట్ను నిలబెట్టినా ప్రజలు కేసీఆర్ ముఖం చూసి అధిక మెజార్టీతోని పార్లమెంటులు పంపించారు. చేవేళ్ల నియోజకవర్గంలో పార్లమెంటు సీటు గెలిచింది టీఆర్ఎస్. తర్వాత రంజిత్ రెడ్డి ఎవరో తెలియని వ్యక్తి కేసీఆర్ టికెట్ ఇచ్చి చేవేళ్ల టికెట్, పార్లమెంట్ టికెట్ నేను ఇస్తున్నాను అని చెప్పేసి పంపించడం జరిగింది. అధిక మెజార్టీతోని 2nd టర్మ్ కూడా బీఆర్ఎస్ఏ రావడం జరిగింది. 3వ టర్మ్ కూడా అధిక మెజార్టీతోని బీఆర్ఎస్ఏ గెలవబోతుంది. ఎందుకంటే కేసాని జ్ఞానేశ్వర్ 10 సంవత్సరాలు చెయ్యని ఊరికి పని లేదు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఆయాంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉండే. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ కానీ, మేడ్చల్ కానీ, ఇవన్నీ వికారాబాద్, పరిగి, తాండూరు ఇవన్నీ ఉమ్మడి కాన్స్టిట్యున్సీలో ఉండేవి మన రంగారెడ్డి జిల్లా. ఇప్పుడు అవి బాగా అభివృద్ధి చేసిండు కేసాని జ్ఞానేశ్వర్. ప్రతి ఒక్క చిన్న వ్యక్తికి కూడా తెలుసు అనమాట. ఆ ఓపుతోని బీసీ కులాలలో చాలా ఓట్లు ఉన్నాయి. ఈసారి బీసీ ఏకమై అధిక మెజార్టీతోని కేసాని జ్ఞానేశ్వర్ను గెలిపిస్తారు. సిద్ధు అండి నా పేరు. అందరిని బిజినెస్ చేస్తాను. పర్వాలేదండి. ఇప్పుడు ఎలక్షన్స్ ఇది ఉంది కాబట్టి కొద్దిగా స్లోగా ఉంది. సో ఎట్లుంది గత ప్రభుత్వం ఎట్లుంటాయి, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లా? మీకు ఇప్పుడు నేను చెప్పడం కన్నా ప్రకృతి చెప్తుంది ఎట్లా ఉందనేది. ఇంతకుముందు ఎట్లా ఉండంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండే. ప్రకృతి పరంగా కానీ, నీళ్లు కానీ అన్నీ చూసుకుంటే చాలా బాగుండేది. ఎప్పుడైతే ప్రభుత్వం చేంజ్ అయిందో ప్రకృతి కూడా వాళ్ళకి సహకరిస్తలేదు. ఎండలు కానీ, చెరువులు ఎండగొట్టడం కానీ చాలా బాగలేదు. అసలు డెవలప్మెంట్ ఎట్లుంది? ముఖ్యంగా మీకు చూస్తే ప్రకృతి చెప్తుంది కదా, అసలు సహకరిస్తలేదు ప్రకృతి వాళ్ళకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. చూస్తున్నారు కదండి మీరు డెవలప్మెంట్ ఎట్లా ఉందనేది. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ? అబ్సల్యూట్లీ టీఆర్ఎస్ అండి. ఎందుకంటే వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఎవరైనా పర్లేదు టీఆర్ఎస్ అండి. ఎందుకనంటే వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ అనేది కళ్ళకు కనబడుతుంది. సో అబ్సల్యూట్లీ టీఆర్ఎస్ చేస్తే బాగుంటుంది. మీ పేరు? వెంకటమ్మ.
ఏం చేస్తాం, కూలి పని చేస్తాం. పోలేదా మరి ఈరోజు? ఈ ఎండలు కొడుతున్నాయిగా, ఎండలకు పోలే. సో ఎట్లుంది? కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగుందా? కేసీఆర్దే మంచిగా ఉండే. ఎందుకు? ఎందుకంటే ఇంత రైతు బంధు వేస్తుండే, ఇంత మంచిగానే చేసిండు, కళ్యాణ పథకం అది ఇది ఇస్తుండే. రేవంత్ రెడ్డి కూడా ఇస్తాను. ఏది ఇంకేం లేదు, ఏమి ఇస్తుండని ఆయన. అయినదా బాగుందంట. ఇంకేం నచ్చినాయి కేసీఆర్ తీసుకొచ్చిన దాంట్లో? ఇవన్నీ మంచిగానే చేసిండు అంటారు లోకమే, అంటలేరా? మరి ఓడిపోయిందిగా. ఓడిపోయినా అంటే మళ్ళా రావాలి మరి ఆయన్ని. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక కేసీఆర్ వస్తేనే బాగుంటుంది, ఎందుకు? ఎందుకంటే మంచిగా చేస్తాడు అనమాట.